Hey guys, welcome back to our channel. టైం 4:56 లంచ్ ఇప్పుడు చేస్తాం. ఏదో కొత్త ప్లేస్ ఉన్న రెస్టారెంట్ కాదు, ఎయిర్పోర్ట్లో ₹2 ఫుడ్ ఇది. ఇప్పుడు మాతో పాటు ఇంకొకళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు ఎవరో మనకు తెలియదు. ఏదో పాపం పక్కన రోడ్డు మీద కనిపిస్తే తీసుకొచ్చి ఫుడ్ పెట్టేస్తున్నాం. అంటే వీళ్ళ ఫేస్ చూసి చూసి బోర్ కొట్టేసి ఉంటది కదా మీకు, అందుకని నేను వచ్చాను అనమాట. లేదు, నువ్వు పక్కకు దవ్వేమంటావు. అంత సినిమా లేదు, కింద హన్స్కా ఫ్యాన్స్ అసోసియేషన్ అని పెడతారు. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. ఎవరికి వాళ్ళు బాగా మీకు జెలస్, వీళ్ళకి జెలస్. వీళ్ళెవరో మాకు తెలియదు. బేసిక్గా రోడ్డు మీద కనిపిస్తే తీసుకొచ్చి ఫుడ్ పెట్టేస్తున్నారు. ₹2 ఫుడ్ ఉంది ఇక్కడ అని. ఆకలి ఆకలి అంటే నాశనం అయిపోతావు. అయితే మీరెందుకు తింటున్నారు ఆ ₹2 ఫుడ్? అవును, ఆకలి ఆకలి అంటే మీతో పాటు మేము కూడా తింటున్నాం. మీకు కంపెనీ ఇద్దామని మేము తింటున్నాం. ఎందుకు? సరదా, జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. మన ఏదైనా ప్రాబ్లం ఉందా నీకు చెప్పు. అవును, ప్రాబ్లం. మీరు రిచ్ వాళ్ళు కదా, రిచ్గా తినాలి. అయితే నువ్వు లేసి వెళ్ళిపో పక్కన నుంచి. సో గైస్, మేము ఇప్పుడు ఎక్కడున్నామో ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. ఎయిర్పోర్ట్కి వచ్చాము, లాంచ్లో ఇంకా ఫుడ్ తింటున్నాం ఈ టైంకి. కానీ మాకు ఫ్లైట్ 7కి కదా, 8 మనం ఇంత తొందరగా వచ్చాము. మరి అయితే మరి చూడు, మన తొందర వస్తే ఇప్పుడు స్టార్ట్ చేసాం ఫుడ్. నైట్ ఇంకా డిన్నర్ లేదు. ఇదే డిన్నర్ కావాలి, డిన్నర్ కావాలి. డిన్నర్ కావాలంటే అప్పుడు ఎయిర్పోర్ట్లో ఫ్రీగా పెట్టారు. ఆ మాత్రం కొనిదేవా నాకు? టీ అయితేనే పెడతావా? డబ్బులు లేవు నా దగ్గర. సరే, నేనే కొనుక్కొని తింటాను. నాకు కూడా కొంచెం నీకు కొనిను. ఎందుకు కొనివ్వాలి? నీకే నూడిల్స్ అడిగే ఒక తీసుకో. తింటా వెయిట్. బిర్యానీ బాగుంది చాలా. ఈరోజు గైస్, ఈరోజు సాటర్డే అయితే మేమందరం ఇలాగ వెజ్తో సరిపెట్టుకుంటున్నాం అనమాట. కానీ ఏమో మాత్రం నాన్ వెజ్ ఎవరు తినద్దన్నారు? అట్లుంటది మనతో. నాన్ వెజ్ శనివారం పూట తినకూడదని, ఎందుకు తినకూడదో మీరు కూడా చెప్పండి కింద కామెంట్స్. ముందంతా తినేది మా అక్క కూడా, సాటర్డేస్ కూడా. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. ఇప్పుడు మానేసింది, అందుకని నేను తెలుసుకోవట్లేదు ఎందుకు తినకూడదు అనేది. తెలుసుకుంటే తినలేం కాబట్టి తెలుసుకోవట్లేదు నువ్వు. తెలిసిద్దిలే ఫ్యూచర్లో. అప్పుడు ఫ్యూచర్లో మానేస్తా. వీళ్ళిద్దరికి ఎప్పుడు నా తిండి మీదే గైస్. అవును, ఇప్పుడు ప్రతి ఒక్కటి టేస్ట్ చేసాము, దీన్నైనా ఎందుకు వదలాలి అని చెప్పి నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. అంటే ఇప్పుడు ఒక్కొక్కటి తాగాలంటే నాకు కడుపులో స్పేస్. అన్ని మిక్స్ చేసుకొని టేస్ట్ చేయలేదు కదా. ఎట్లయినా ప్రతి ఒక్కటి టేస్ట్ చేయాలి కాబట్టి అన్ని మిక్స్ చేసేసాను. ఒక విషయం చెప్పాలన్నమాట. సో చిన్నపిల్లలు బాగా తింటారా, లేకపోతే అంటే చిన్నపిల్లలు ఎలా తింటారు? చిన్నప్పుడు మీద వేసుకొని తింటారు కదా. సో అక్కడ విష్ణు చూడండి ఎలా తింటుందో. అది నాకు అర్థం, నేను ఎప్పుడు పోస్తున్నానో నాకే తెలియదు. అది అసలు ఎందుకంటే చిన్నపిల్లలు మంచిగా తింటారు. ఏం కాదులే. సో ఏమైందంటే ఇప్పుడే లంచ్ అంతా అయిపోయాక కూల్ డ్రింక్స్ తెచ్చుకున్నారనమాట. సింధు ఏమో నీట్గా కోకోలా తెచ్చుకుంది. సో బాగుంది. విష్ణు ఏం చేసింది, హన్సిక ఏం చేసింది, హన్సిక ఏం చేసిందంటే కాసరం విష్ణు ఓకే ఫాంటా కొంచెం, స్ప్రైట్ కొంచెం, కోక్ కొంచెం, థమ్స్అప్ కొంచెం, అలా కొంచెం పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇది తింటే ఏమైతే ఫ్లైట్లో నేను చూసుకునేది ఏంటి నీకు బాగా. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. వామిటింగ్ వస్తే నీ పక్కన కూర్చొని అత్తనమాట. అత్తే కక్కు ఉంటుంది, నువ్వు అత్త మీద. చూసారా సార్ డబుల్ యాక్షన్? గాడ్లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడు అని మాట్లాడి. నిజమే కదా అది. అమ్మ చాలా ఫీల్ అవుతుంది, అమ్మ పరువు తీస్తున్నామని. చూడండి కాదు, ఏమైందంటే ఇప్పుడైతే లంచ్ అయిపోయింది. అసలు ఈ బ్లాగ్లో చెప్పాం కదా మనము,
ఎక్కడికి వెళ్తున్నావు చెప్పకుండా ఫుడ్ గురించి మాట్లాడుకుంటున్నా. తిండి కనిపిస్తే చాలు. కాదు, ఇప్పుడు ప్రతి ఒక్క ఐటమ్ టేస్ట్ చేసాం కాబట్టి ఇది ఒక్కొక్కటి తాగాలంటే స్టమక్ ఫుల్ అయిపోద్ది కదా, అందుకని అన్ని మిక్స్ చేసుకొని తాగుతున్నాం. కాదు, గొంతు నొప్పి అని చెప్పి తాగట్లేదని చెప్పి సొగం దాక్కుంటాము. నిన్నేమో స్నాప్లో వెనిలా ఐస్ క్రీమ్ పెట్టేసింది, ఇప్పుడేమో ఇది పెడుతున్నారు. ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది చెప్పలేదు. అయన్నొద్దు, పాయింట్కి రా. ఫుడ్ వచ్చేసరికి చాలు. ఫుడ్ అంటే ప్రపంచాన్ని మర్చిపోతాం అనమాట మనం. అదే అవును. మెయిన్ అవును మెయిన్ నన్ను తర్వాత 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 హలో, తమరేందో పెద్ద ఫుడ్ వస్తే చాలా అన్ని పక్కన పడేసి వ్లాగ్ చేయాలని కూడా మర్చిపోయింది. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఫస్ట్ చెప్పింది ఏం తెలుసా, లాంజ్కి వెళ్ళంగానే ఫస్ట్ వ్లాగ్ తీసుకుందాం అంది. సరే నేను ఎక్కడ చైర్లు ఎత్తుక్కుంటున్నాను లాంజ్లో, వెళ్తే ప్లేట్ పట్టుకొని ఉంది. రోటీలు రాలేదు, రోటీల కోసం వెయిట్ చేస్తా ఉంది. అంటే మేము తిన్నదే 4 అయిందన్నమాట. తినేసరికి ఇంకా ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం. ఇప్పుడు కూడా ఫుడ్ గురించే మాట్లాడుతున్నారు తెలుసా మీరు. ఎంతకు తెగించారా? ఫుడ్ గురించే మాట్లాడుతున్నారు. సో ఏంటంటే మేము షిరిడి వెళ్తున్నాం అనమాట అందరము. సో మేము నలుగురు, మా నలుగురితో పాటు మా మమ్మీ డాడీ వాళ్ళు కూడా వచ్చారు. సో వాళ్ళు ఏంటంటే విజయవాడ నుంచి ఎక్కారు, మేము ఏంటంటే హైదరాబాద్లో ఎక్కాము. సో ఒక చిన్న మిస్టేక్ వల్ల మేము 7:30కి బుక్ చేశారు. సో లేదంటే మేము కూడా 1:30కే వెళ్ళాం. కాబట్టి లేట్ అయ్యింది. సర్లే ఇంట్లో కూర్చొని ఏం చేస్తామని చెప్పి ఇక్కడికి వచ్చి బాగా తింటున్నాం. తినేస్తున్నాం. ₹2 ఫుడ్, ₹2 ఫుడ్. ₹2 ఇప్పుడు కూడా ఫుడ్డే. సరే గైస్, ఫ్లైట్ ఎక్కాలి. అయితే ఫస్ట్ టైం ఫ్లైట్, వీళ్ళిద్దరికి ఫస్ట్ టైం. వీళ్ళిద్దరు ఎక్స్ప్రెషన్ చూద్దాం మనం. వీళ్ళిద్దరు ఏం పర్లేదు అత్త, అక్కడ కవర్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు తిన్నదంతా బయటికి వచ్చేలా ఉన్నా కూడా కవర్స్ మనల్ని కాపాడుతాయి. ఏం కాదు. గైస్, ఎవరికి తిప్పుతుందో, ఎవరు వామిటింగ్ చేసుకుంటారో అక్కడ చూద్దాం. లైవ్ పెట్టినా. గైస్, ఇప్పటిదాకా లాంచ్లో వెయిట్ చేసి అలుపొచ్చింది. ఇప్పుడే బయటకు వచ్చాం, ఫ్లైట్ టైం అయిందని. ఇంకా ఫ్లైట్ ఎక్కేయడమే ఇక్కడ నుంచి. ఏం చెప్పాలనుకుంటున్నావు? ప్రతిసారి నాకు తనకి ఆపోజిట్ జరుగుతుంది. నేను ఒకటి చెప్పాలనుకుంటే తను అప్పుడే స్టార్ట్ చేసి ఇంకోటి చెప్తాడు. చెప్పు అన్నిసార్లు గైస్ 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 ఎందుకు చెప్పు. ఏమైందంటే పెద్ద బిస్కెట్ అయింది ఫస్ట్. ఎందుకంటే మనం చిన్న ఫ్లైట్ వచ్చింది. బేసిక్గా చిన్న ఫ్లైట్లో ఎక్స్పీరియన్స్ అంత బాగోదు. యాక్చువల్ బస్సులో మామూలుగానే బస్సులో వెళ్ళినట్టు. అవును, బస్సులో కూర్చున్నట్టు. సో అందులో మామూలుగా పెద్ద ఫ్లైట్లోనే కాలు సరిపోవు, ఇంకా చిన్న ఫ్లైట్ అయితే చూడండి. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. అస్సలు పెద్ద ఫ్లైట్లో కూడా ఎలా కూర్చుంటానంటే నాకు నవ్వు ఆగదు గైస్. అసలు ఇలా ఒక కాలేమో అటువైపు ఉంటుంది, ఇంకో కాలు ఇటువైపు ఉంటుంది. పాపం మాకంటే మేము వస్తానంటే పాపం అత్తకి ఫస్ట్ ఫ్లైట్, అందులో చిన్న ఫ్లైట్. వీళ్ళకి ఫస్ట్ టైం అనమాట ఈ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్. సో ఫస్టే కదా, ఇంకా పెద్ద ఫ్లైట్ అయితే బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేశాను నేను కూడా, కానీ చిన్నది వచ్చింది. సో వచ్చేటప్పుడు పెద్ద ఫ్లైట్ అనుకుంటున్నాను, చూద్దాం. యాక్చువల్గా ఏమైందంటే మేము మార్నింగ్ అనుకున్నాము, మార్నింగ్ బుక్ చేసుకున్నాం అనుకుంటే నిన్న చూసుకున్నాం. కాదు బుక్ చేసేటప్పుడు మార్నింగ్ అనుకునే ఉన్నాం, మన ఇంటి వరకు కూడా మార్నింగే అనుకున్నాం. కానీ నేను సడన్గా చూస్తే 7:30 ఫ్లైట్ అని. నేనైతే షాక్ అసలు. 7:30 అని మార్నింగ్ అనుకున్నాము. షిర్డీలో కూడా దర్శనము ఎప్పుడు నైట్ కదా, ఇవాళ నైట్ అయిపోయింది అనుకున్నాము. కానీ దర్శనం ఎల్లుండికి పోస్ట్పోన్ అయ్యిందనమాట. అన్ని ప్లాన్స్ అన్నీ చేంజ్ అయిపోయాయి అన్నీ. సో ఇప్పుడు మన కోసం వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. ఫ్యామిలీ అందరు అక్కడే ఉన్నారు. వాళ్ళకి దర్శనం అయిపోయి ఉంటుంది. 6:15 హారతికి వెళ్ళారు, టైం వచ్చేసరికి 8 అయింది. వాళ్ళకి డబుల్ దర్శనం ఇప్పుడు చేసుకుంటారు, మళ్ళీ ఎల్లుండి కూడా అనమాట మాతో పాటు చేసుకుంటారు. అప్పుడు మార్నింగ్ అనమాట, మార్నింగ్ 5:10కి. సో ఇప్పుడైతే ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. వాళ్ళు చూపించి 2 అవర్స్లో వెళ్ళిపోదాం షిర్డీకి. వాళ్ళు చూపించి ఏం చేస్తున్నారు. ఉండండి, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయో క్యాప్చర్ చేసుకుందాం. ఫస్ట్ టైం కదా, అడుగుదాం. ఎక్స్పీరియన్స్ ఏముంటుందిలే. ఎక్స్పీరియన్స్ చిన్న ఫ్లైటేగా అంటారా? ఏంటి
ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బస్సులో పోయినట్టుంది. ఏదో తేడాగా ఉందేంటి? అది ఎగరడంలో ఇందాక నుంచి నేల మీద బాగుంది. చెప్పాలన్నమాట. సో ఏమైందంటే మేము ఫస్ట్ బ్లాగ్ తీస్తున్నప్పుడు మనాలి వెళ్ళేటప్పుడు ఆ టేక్ ఆఫ్ ఒక 15-20 మినిట్స్ పట్టింది కదా. మేమేంది ఆ టేక్ ఆఫ్ మొత్తం వీడియో తీసుకున్నాం, మీకు పెడదామండి. అంటే బ్లాగ్ స్టార్టింగ్స్లో మాకు తెలియదు మర్చిపోయి కదా. నేల మీద పోయే ఫ్లైట్ ఏమన్నా బుక్ చేశాను. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? నేల మీద స్పెషల్ ఎఫెక్ట్స్ చూసిన నీకు నేల మీద పోయే ఫ్లైట్ గురించి. సరే నువ్వు అటు చూడలే పాపం. అయ్యో చీకటి అయిపోయింది, ఎగిరిపోయింది ఎందుకు కొంపది. పాపం తినకి కాళ్ళు సరిపోక ఎన్ని తిప్పలు పడుతున్నాడో. ఇందక్కడ దాకా అటు ఒక్కాలు ఇటు ఒక్కాలు వేసాడు కదా, ఇప్పుడు చూడండి పాపం. ఇదన్నమాట మనోడి పరిస్థితి. ఫుల్ స్లీప్లో ఉన్నాడు. నేనే ఈ ఐడియా ఇచ్చాను, ఇంటెలిజెంట్ ఫెలో. అలా బయటకు పెట్టేసాయి మొత్తం 2 కాళ్ళు, నా మీద పడుకో అంటే ఇలా పడుకున్నాడు. అలా అనుకోరు, నాకు తెలుసు, మంచోళ్ళు మీరు. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. ఫుడ్ లేకపోతే ఎలా చెప్పండి, ఫస్ట్ ఫుడ్ కదా. సో నేను ఇంకా స్టార్ట్ చేయలేదు తినడం. సో మేము వచ్చేసరికి 10 దాటిపోయింది. ఇప్పుడు డైరెక్ట్గా రూమ్కి కూడా వెళ్ళకుండా ఇక్కడికే వచ్చేసాము తినడానికి. మళ్ళీ క్లోజ్ చేసేస్తే కష్టం అని చెప్పి ఫస్ట్ అయితే తిందాం, తర్వాత తిరిగి కూర్చొని మాట్లాడుకుందాం రూమ్కి వెళ్ళాక. ఇప్పుడైతే మాకు సేమియా ఉప్మా, రోటీ, తర్వాత రైస్, సాంబార్ రైస్ ఉంది, కర్డ్ రైస్ కూడా ఉంది, అన్ని టేస్ట్ చేద్దాం. వచ్చేసాం. అది అవదమ్మా. నువ్వు మధ్యాహ్నం బుక్ చేయాల్సింది ఇప్పుడు బుక్ చేస్తే మధ్యలో ఫ్లైట్ అంతా ఫుల్ అయిపోయినట్టు, అందుకే ఎలా చేయలేదు. నైట్లో వచ్చేటప్పుడు ఏమైనా చూస్తాము, అప్పులు చూద్దాము, నైట్లో మనుషులు చూద్దాము అనుకుంటే ఏం కనిపించలేదు. పొద్దున్న బుక్ చేయాల్సింది ఫ్లైట్ ని సాయంత్రం ఈవినింగ్ 8 బుక్ చేసి ఇప్పుడు కదా ఇంకేం చేయాలో తెలియక ఖాళీగా ఉన్నామని కూర్చున్నాం. ఫైనల్ గా రూమ్ కి వచ్చేసాం మేము. నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మధ్యాహ్నం నుంచి ఎయిర్పోర్ట్ లో అక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని అబ్బా నా వల్ల కాలేదు. ఎందుకంటే అన్ని మూసింది నేను కదా. ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఏమన్నావు? ఏం లేదు, ఏదో అన్నావు, నాకు వినిపించలే. చాలా హ్యాపీగా ఉంటున్నావు కదా, అన్ని మోసింది నేను కదా, నీకేం హ్యాపీగానే ఉంటుంది. అది ఎప్పుడో చెప్పినట్టున్నా నీకు, ఎప్పుడో చెప్పినట్టున్నా. మెన్ అంటే ఏంటి? ఒక బాధ్యత. ఆ బాధ్యత ప్రకారం రావాలి. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవడు పని చేస్తే. ఉమెన్ అంటే స్టైల్గా రావాలి, ఎలాంటి కష్టాలు భరించలేరు. ఆ కష్టాలన్నీ మొయ్యడానికి మీలాంటి వాళ్ళని పెళ్లి చేసుకుంటాం అన్నమాట. నాకు ఇంట్రెస్ట్ పోయింది. థ్యాంక్ యూ. అప్పుడప్పుడు ఇలాంటివి వస్తుంటాయి. ఏసీ వస్తుందా అక్కడ? ఓకే, ఇది మా మమ్మీ, ఇది మా చెల్లి. ఇది నెక్. ఏదో అంటున్నావు? ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. ఏదో అంటున్నావు, చెప్పు. నీకు దమ్ముంటే చెప్పు. మళ్ళీ అక్కడ ఉన్నాయి ఏందవి? చెప్పులు. చెప్పులు కాదు, నీకు దమ్ముంటే చెప్పు. అప్పుడే పడుకున్నావా? నిద్రపోతావా? నాకు అసలు నిద్ర లేదు 4 రోజుల నుంచి. వాళ్ళిద్దరు చూడు, ఆ బిడ్డ మీరే అనుకోండి. సరే పడుకో అయితే, నేను పడుకుంటాను. 000.
తొక్కలో పాస్వర్డ్ అంటే ఓకే గాయస్, ఇవాళ నాకు ఓపిక అయిపోయింది. ఇద్దరం పడుకుంటాం. సో లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్. చేయండి గాయస్.